ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. అందని శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నీ కృపతో నింపిన నా జీవితం ఉన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు. అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెదా. సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు. అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెదా. నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామంలో బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామను మరొకసారి వందనాలు. ప్రతి వారం మీరు దేవుని వాక్యాన్ని వింటున్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మరి ఒకసారి ఈ అక్టోబర్ మాసంలో మనలను ఆయన కృప ద్వారా సజీవులుగా ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి నేను మిమ్మల్ని గురించి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి దేవుని యొక్క లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన పుట్టినది మొదలుకొని గురుడ్డివాడైనటువంటి వాడిగా, మరి భిక్షాటన చేసుకునేవాడిగా, త్రోవ ప్రక్కన మరి ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక రోజున యేసు ప్రభు వారి యొక్క శిష్యులతో కలిసి ఆయా ప్రాంతాలు పర్యటిస్తున్నప్పుడు ఆ మార్గమున దేవాది దేవుడు శిష్యులతో వెళుతున్నప్పుడు ఈ వ్యక్తిని చూచాడు. ప్రియులారా, ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే పుట్టినది మొదలుకొని గుడ్డితనము కలిగినటువంటి వాడు. మరి అతని చిన్న వయసు నుంచి కూడా మరి కండ్లు లేనివాడిగా, అంధత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. మరి శరీరము పెరుగుతూ వచ్చింది, పెద్దవాడయ్యాడు. కానీ పుట్టినది మొదలుకొని కూడా మరి యేసయ్య అతనిని చూచేంత వరకు కూడా అతడికి ఏ మాత్రము కూడా మరి దృష్టి లేని వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే యేసుకి అతను కనిపించాడు. ప్రియులారా, యేసయ్య అతను చూచాడు. ఆ త్రోవ గుండా వెళుతున్నప్పుడు చూచినప్పుడు మరి అతని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి దేవునికి కలిగింది. ఏమిటి అంటే అతను గురుడితనాన్ని చూచినప్పుడు
దేవుడు అనుకున్నాడు కదా, ఇతని గుడ్డితనాన్ని తీసివేయాలి, ఇతని యొక్క జీవితంలో ఉన్నటువంటి అంధత్వాన్ని తీసివేయాలి, ఇతనికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను తీసివేయాలని దేవుడు అనగా యేసయ్య అతని మీద కరుణ చూపినట్లుగా, ప్రేమ చూపినట్లుగా, మరి కనికరం చూపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని చూచినప్పుడు యేసయ్యకు కలిగిన ఆలోచన ఏమిటంటే అతని పట్ల దయ, అతని పట్ల ఒక గొప్ప ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తిని చూచినప్పుడు అతని యొక్క గుడ్డితనాన్ని తీసివేయడానికి అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరి నేను నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నానని చెప్పి యేసయ్య నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురదను చేసి ఆ బురద ఆ అంధత్వము కలిగిన గురుడ్డి వ్యక్తికి పూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమండి! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అంధత్వము కలిగిన వ్యక్తికి యేసు నోట నుండి వచ్చిన ఉమ్మిని బురద మీద, ఆ యొక్క నేల మీద వేసి దానితో బురదను చేసి ఆ బురద ఆ యొక్క వ్యక్తి కన్నులకు పూసినట్లుగా చూస్తూ ఉన్నాం. పూసి అంటాడు ప్రభు, ఇదిగో నీకు ఎదురుగా ఉన్నటువంటి సిలోయం అనేటువంటి కోనేటికి వెళ్ళి ఆ బురదను కడుక్కో, నీ యొక్క నేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలోయము అనేటువంటి కోనేటికి వెళ్ళు, ఆ కోనేటిలో ఉన్నటువంటి నీళ్లతో నీవు కడుగుకో, నువ్వు శుద్ధుడవైపోతావు, నీకు అంధత్వం తొలగిపోతుంది, నీకు దృష్టి కలుగుతుంది, నీవు మావలే అందరినీ చూడగలిగినటువంటి స్థితి నువ్వు పొందుకుంటావు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియులారా! యేసయ్య ఈ లోకంలో ఉండగా అనేక విధాలుగా స్వస్థపరిచినటువంటి వానిగా ఉంటా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని స్వస్థపరిచాడు, ఆయనే కొంతమంది దగ్గరికి వెళ్ళి కూడా స్వస్థపరిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, సోదరి, ఈ రోజున అంధత్వము కలిగిన వ్యక్తిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. యేసంట ఆ త్రోవన ఉన్నటువంటి ఆ అంధుడను చూచినట్లుగా చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు నాకెందుకులే అనుకోలేదు, వెళ్ళిపోలేదు. చూసిన వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరచాలి అనుకున్నాడు, చూసిన వెంటనే ఆ వ్యక్తికి మేలు చేయాలి అనుకున్నాడు, చూసిన వెంటనే అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ లోపాన్ని తీసివేయాలి అనుకుంటున్నాడు, చూసిన వెంటనే అతని పట్ల ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ వ్యక్తి ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైనటువంటి వాడు యేసును చూడకపోయినా యేసయ్య ఆ గ్రుడ్డివాణిని చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూచిన వాడు యేసయ్య వెళ్ళిపోలేదు, నాకెందుకులే, అతను గ్రుడ్డివాడు, నాకెందుకులే, అతడు త్రోవ ప్రక్కన ఉన్నవాడు, నాకెందుకులే, అతను భిక్షాటన చేసుకున్నవాడు, నాకెందుకులే అని అనుకోలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి ఎరగకపోయినా, ఒకవేళ ఇప్పుడే క్రొత్తగా ఒకవేళ చాలా మారుస్తూ ఉండగా దేవుని మాట నీ చెవును పడిందేమో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. నీవు అంధత్వంలో ఉన్నప్పటికీ కూడా, యేసును చూడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య మాట నీ ఇంటిలోనికి, యేసయ్య మాట నీ హృదయంలోనికి, యేసయ్య మాట నిన్ను పలకరిస్తుంది. ప్రియులారా, యేసు ఆ గుడ్డివాడిని పలకరించినప్పుడు ప్రియులారా, ఆ గుడ్డివానిలో ఆనందం వచ్చింది. ఆ గుడ్డివాని నువ్వు స్వస్థపడాలని ఉందా అని కూడా అడగలేదు. ఆ గుడ్డివాని మనస్సు నెరిగినటువంటి దేవుడు వెంటనే తనున్న ప్రదేశంలో ఆ నేల మీద ఉమ్మి వేసి ఆ యొక్క ఉమ్మితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాని కన్నులకు రాసినట్లుగా చూస్తున్నాం. ఆయన మాటలోనే స్వస్థత కాదండి, ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుడు నిన్ను విడువని వాడిగా ఉంటావన్నాడు. ఇదిగో నీవు ఏ పాపము చేసినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఎప్పటి వరకు కూడా.
ఆయన పాపాన్ని ద్వేషించేవాడు, ఆయన పాపిని ప్రేమించేవాడు, ఆయన పాపిని ప్రేమించేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున ఆ యొక్క గురుడివాన్ని చూచినప్పుడు ఆ గురుడివాని జీవితంలో ఇదిగో అంధత్వములో అతను ఉండకుండా అతడు దేవుని మహింపరచాలని, దేవుని వైపు చూడాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ రోజున ఒకవేళ నువ్వు శరీర సంబంధమైనటువంటి కన్నులు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి చూడలేనటువంటి వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన కన్నులు మూసివేయబడ్డాయేమో, ఒకవేళ లోకాన్ని చూస్తున్నావేమో కానీ యేసయ్యను చూడలేని వానిగా ఉన్నావేమో, ఒకవేళ యేసు దగ్గరికి రాలేని వానిగా ఉన్నావేమో, కానీ యేసయ్యే నీ దగ్గరకు వచ్చి ఈ రోజున, యేసయ్యే ఈ సమయంలో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవుడే ఆ త్రోవను వెళుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తి పట్ల ప్రేమ, ఆ వ్యక్తి పట్ల జాలి కలిగింది. ప్రియులారా, ఎందుకో తెలుసా? దేవుని చూడలేని వారిని దేవుడు చూచి జాలి పడుతూ ఉంటాడు. ఇగో నువ్వు ఇంతవరకు దేవుని చూడలేకపోయావేమో, దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేకపోయావేమో, ఒకవేళ దేవుని దగ్గరికి వెళుతున్నానులే అని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుణ్ణి నీవు చూచేవానిగా ఉండాలి. ఈ రోజున యేసయ్యను నువ్వు చూచేవానిగా ఉండాలి. దేవునికి కలిగినటువంటి గొప్ప ఉద్దేశం ఏమిటంటే ఆయనను చూచే కన్నులు నీవు కలిగి ఉండాలి. ఆయన చూచే కన్నులు నీవు కలిగి ఉండకపోతే నీ జీవితంలో సమాధానం లేదు, నీ జీవితంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో ఆనందం ఉండదు. ప్రియులరా, ఈ రోజున ఆ వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆంతర్యాన్ని దేవుడు గమనించాడు. అతనిలో ఆనందం కనిపించటం లేదు. ఎందుకంటే యేసును చూడలేని వానికి ఎవరికి ఆనందం ఉండదు, యేసుతో మాట్లాడలేని వానికి ఎవరికి ఆనందం ఉండదు. యేసును చూచే కన్నులు మనం కలిగి ఉండాలి. దేవుని కనిపించింది, యేసయ్య కనిపించింది, నన్ను చూచే కన్నులు ఇతనికి ఇవ్వాలి. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చూచే కన్నులు నీకున్నాయా? ఈ రోజున పరలోకం వైపు చూచే కన్నులు నీకున్నాయా? పరలోకంలో ఉన్న ప్రభువుని చూచే కన్నులు నీకున్నాయా? ఆయనను చూడగలిగినటువంటి నేత్రాలు నీకుండిన ఎంత మేలు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఆ యొక్క గుడ్డివాని జీవితాన్ని తీసివేయాలనుకున్నాడు. ఈ రోజున నీ పాపములో ఉన్నటువంటి బలహీనతలను, నీ పాపమును ఆయన తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ శోధనలు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ బాధలు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ కన్నీరును తుడిచివేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన దగ్గర ఆయనను చూడగలిగినటువంటి నేత్రాలు కలిగి ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడి, సంతోషపడి ఆయనను చూచే కన్నులు నీకు ఇవ్వాలనుకుంటావు అన్నాడు. నువ్వు యేసయ్యను చూడలేకపోతున్నావు కదా, ఇంకా లోకాన్ని వైపు చూస్తున్నావు కదా, లోకాశల వైపు చూస్తున్నావు కదా, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమన్న విషయము నువ్వు మర్చిపోయావు కదా. ప్రియ స్నేహితులా, సోదరి, ఈరోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఇదిగా పుట్టి గుడ్డివాణిని గూర్చి ఏ విధంగా మాట్లాడుతుందో ఈ రోజున నీవు ఒకవేళ క్రైస్తవుడిగా పుట్టి ఉండొచ్చు, ఒకవేళ దేవుని యొక్క కుటుంబంలో ఒక వ్యక్తిగా నీవు ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు క్రైస్తవులు కావచ్చు, ఒకవేళ నీ తల్లిదండ్రులు దేవుని తెలుసుకుని ఉండొచ్చు. నీవు మాత్రమే పాపంలో జీవిస్తున్నావేమో, నీవు మాత్రమే అంధుడిగా ఉన్నావేమో, నీవు మాత్రమే అంధురాలుగా ఉన్నావేమో, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని చూడలేకపోతున్నావు గనుకనే ఆయనే ఈరోజు వాక్యమయుండి నీ దగ్గరకు వచ్చి, వాక్యమయుండి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆయనకు కనపరుచుకునే విధంగా, ఆయన నీకు కనపరుచుకునే విధంగా కన్నులు ఇవ్వడానికి, దృష్టిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య ఆ యొక్క వ్యక్తి యొక్క కన్నులకు ఆ యొక్క ఉమి నేల మీద వేసి ఆ బురద చేసి ఆ బురదను కన్నులకు రాసి అంటాడు కదా, ఇదిగో నువ్వు సిలోయం అని కోనేటికి వెళ్ళి కడుగుకొనుము. దేనికి వెళ్ళాలి? సిలోయం. సిలోయం అనే మాటకు అర్థం ఏమిటంటే పంపబడిన వాడు అని అర్థం. దేవుడు నీ కొరకు పంపబడ్డాడు. ప్రియులరా, నువ్వు మరణమైపోయడానికి ఇష్టం లేక, నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక, నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేక, ఇదిగో ఆయన నీ కొరకు పంపబడిన వాడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి,
నీలో ఉన్న ప్రతి విధమైనటువంటి సాతాను క్రియలన్నీ కూడా యేసు రక్తము ద్వారా కడగడానికి. నువ్వు కడగబడ్డావా? కడగబడితే దేవుని వైపు చూడగలుగుతావు. అతను అంటాడు కదా, నీవు సిలోయం అనే కోనేటికి వెళ్ళు. కోనేరు అనగా ఎల్లప్పుడూ నీటితో నింపబడినటువంటిది. ఈ రోజున కోనేరు అనగా దేవుని యొక్క సన్నిధికి, కోనేరు అనగా దేవుడు చెప్పినటువంటి విధానంలో మనం చేయటం ప్రియులారా. ఆ కోనేటికి వెళ్ళినప్పుడు కడుగుకునేటువంటి స్థితి రావాలి. దేవుని మాట వింటున్న నీవు ఈ రోజున నీ యొక్క పాపములు కడిగి వేసుకోవాలి. నీ యొక్క మరి దేవునికి అవిధేయమైన కార్యాలు కడిగి వేసుకోవాలి. అప్పుడు నువ్వు చూడగలవు యేసుని. బురద పూసి సిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కోమన్న వెంటనే ఒకవేళ కడిగి ఉండకపోతే యేసును చూచేవాడు కాదు. ఆ కడుగును కొనడానికి ఆ వ్యక్తి సిలోయం అనే కోనేటికి వెళ్ళినప్పుడు, ఆ నీళ్లు చేత కడగబడినప్పుడు అతని యొక్క కన్నులో నుండి ఉన్నటువంటి ఆ దోషము, కన్నులను కప్పివేసిన లేక దృష్టిని కప్పివేసిన, కన్నులను మూసివేసినటువంటి ఆ యొక్క దోషము తొలగిపోయింది. ఆ నీళ్లు ఆ కన్నులను తెరిచాయి. ఈ రోజున దేవుని వాక్యం అనేటువంటి నీరు నీ కన్నుల నుండి వచ్చేటువంటి బాష్పాలను తుడిచివేస్తుంది. నీ కన్నులను శుద్ధి చేస్తుంది దేవుని యొక్క వాక్యం. నువ్వు చూస్తున్న లోకం వైపు చూస్తున్నటువంటి ఆ చెడు చూపుల నుండి విడుదల చేస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము ఇదిగో నీ కన్నులకు మరి తాకిన వెంటనే ఆ వాక్యము నిన్ను శుద్ధి చేయడానికి ముందుకొస్తుంది. సిలోయం అనే కోనేటికి వెళ్ళిన తర్వాత అతడు కడుగుకొనినప్పుడు దేవుణ్ణి శ్రేష్టమైన వ్యక్తిగా చూడగలిగాడు ప్రియులారా. శ్రేష్టమైన వ్యక్తిగా చూడగలిగాడు. ఈరోజు నువ్వు యేసును చూడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనను చూచడానికి ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు దేవుని యొక్క వాక్యము ఒకవేళ మొదటిసారి వింటున్నావేమో, ఒకవేళ అనేక సార్లు నువ్వు విన్నప్పటికీ కూడా నీ కన్నులు తెరవబడలేదేమో. నీ కన్నులు తెరవబడితే దేవుని ప్రత్యక్షతను చూస్తావు. అతని కన్నులు తెరవబడినప్పుడు యేసును చూశాడు, దేవుని ప్రత్యక్షతను అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీ కన్నులకు మరి శ్రేష్టమైన దృష్టిని కలిగిస్తుంది. శ్రేష్టమైన దృష్టిని కలిగిస్తుంది. ఈ యొక్క సమయంలో నీవు ఎవరిని చూస్తున్నావు? నీవు వేటి వైపు చూస్తూ ఉన్నావు? ఇదిగో అంధత్వము కలిగినటువంటి వానికి చీకటిగానే ఉంటుంది. అతని జీవితం అంతా కూడా చీకటమైపోతుంది. పగలు అనేటువంటిది అతనికి తెలీదు, వెలుతురు అనేటువంటిది అతనికి తెలీదు. కనుక పుట్టినది మొదలుకొని అతని జీవితం అంతా కూడా చీకటి బ్రతికే. ఈ రోజున నేను చూస్తున్నాను అనుకుంటున్నావు, నిజమే. దేవుడు నీకు శరీర సంబంధమైనటువంటి కన్నులు ఇచ్చి ఉండొచ్చు, చాలా సంతోషం. ఆత్మ సంబంధమైనటువంటి కన్నులతో యేసయ్యను చూడగలుగుతున్నావా? ఈ కన్నులతో లోకాన్నే చూస్తున్నావా? పుట్టినది మొదలుకొని యేసు వైపు చూడడానికి ఆత్మీయమైనటువంటి కన్నులు నీవు తెరవబడలేని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడితే యేసయ్యను చూడగలుగుతావు. నీ కన్నులు తెరవబడితే దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. నీ కన్నులు తెరవబడితే పరలోకం ఎలా ఉంటుందో చూడగలుగుతావు. నీ కన్నులు తెరవబడితే దేవుని యొక్క వెలుగును చూడగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని సేవకుడిగా నేను నీతో ఒక సోదరుడిగా మాట్లాడుతూ ఉన్నా. నీ కన్నులు ఏం చూస్తున్నాయి? దేవుని చూడలేనటువంటి మరి ఆ చూపు వ్యర్థమైనటువంటిది. దేవుని చూసే కన్నులు మనకు కలిగి ఉండాలి. సిలోయం అనే కోనేటికి వెళ్ళినప్పుడు ఆ కోనేటిలో ఆ నీళ్లు అతని కన్నులకు ఎప్పుడైతే తాకినాయో అతనిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అతనిలో ఒక గొప్ప సంతోషం కలిగింది. ఎన్నడూ చూడనటువంటి ఆ కన్నులు దేవుని చూడగలిగిన కన్నులుగా మార్చబడ్డాయి. ఆ సిలోయం అనేటువంటి కోనేటిలో
దేవుని కృప ఉంది. ఈ రోజున యేసయ్య మాటలో ఆయన కృప ఉంది. ఆయన దగ్గరికి రాగలిగితే నువ్వు చూడగలుగుతావు. ఆయన దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో ఓ గొప్ప ఆధిక్యతను పొందుకోగలుగుతావు. ప్రియులను, ఈ రోజున యేసును చూసే కన్నులు నీవు కలిగి ఉండాలి. నీ కొరకు యేసయ్య పంపబడ్డాడు. సిలోయ మన మాటకు పంపబడినవాడు అని అర్థం. ప్రియులారా, నీ కొరకు యేసు ఎందుకు పంపబడ్డాడంటే నీ కష్టముల నుండి ఆయన నిన్ను లేవనెత్తడానికి, నీ బాధల నుండి ఆయన నిన్ను లేవనెత్తడానికి, నీ కన్నిటి నుండి ఆయన నిన్ను నీ పట్ల కృప చూపడానికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను విడువని వాడిగా, ఎడబాయినటువంటి వాడిగా, ఆయన కృప చేత నింపబడిన వాడిగా నీవెందుకు ఉండకూడదు? నీ జీవితంలో ఒకవేళ దేవుని చూడలేనటువంటి స్థితిలో దిగులుతో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ ఈ సమయంలో యేసయ్య నిన్ను చూస్తున్నాడు. యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. యేసయ్య నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని గమనిస్తా ఉన్నాడు. యేసు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆహ్వానిస్తావా? ఆయనను పిలుస్తావా? ఆయనను నీవు ఇష్టపడుతున్నావా? ఈ రోజున ఆయన నీ పక్షంగా ఎంతో గొప్ప కార్యం చేయాలని, నీ పక్షంగా ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉంటావన్నాడు. ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉంటావన్నాడు. ఈ లోకములో ఎవ్వరు కూడా నీకు సంతోషాన్ని ఇవ్వలేరు, నీ అంధత్వాన్ని తొలగించలేరు. నీ అవసరతను తీర్చుకోగలరేమో కానీ, ఒకవేళ నిన్ను ఉపయోగించుకుని వాళ్ళ అవసరం తీర్చుకోగలరేమో కానీ, నీ జీవితం ఎప్పుడు కూడా ముగిసిపోయేంత వరకు కూడా యేసును చూడలేకపోతే నరకంలోనికి వెళ్ళిపోతావు కదా. అందుకని ఈ దేవుని ప్రత్యక్షత అనేటువంటి ఛానల్ ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా ఉంచాలని గత సంవత్సరం నుండి కూడా ఈ బ్లెస్సింగ్ ఛానల్లో మండపేట నుంచి టెలికాస్ట్ అవుతున్నటువంటి దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమంలో దైవజనుడైనటువంటి నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా మాట కాదు కానీ నన్ను ఆయన ఒక బోరగా ఎంచుకుని మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడా, నువ్వు దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు ప్రియ సోదరి, నువ్వు దేవుణ్ణి చూడాలి. నీ సమస్యల వల్ల, నీ యొక్క ఇరుకుల వల్ల, నీ ఇబ్బందుల వల్ల నువ్వు చూడలేని వ్యక్తిగా ఉన్నావేమో, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు, నీకున్న ఇబ్బందులను చూస్తున్నాడు. అయినప్పటికీ ఆయన నీ దగ్గరికి వచ్చి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధమేనా? యేసయ్యా, నా ఆత్మీయ నేత్రాలు తెరవయ్యా. ఇదిగో నేను అంధుడనై నిన్ను చూడలేకపోతున్నాను. ఈ సమయంలోనే నేను నాయన ఒక ఒడంబడిక చేసుకుంటున్నానని దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టడో, నీ పట్ల అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ వాక్యము నీ కొరకు మాట్లాడాడు. ఇప్పుడే తల వంచి నాతో ఏకీవించి ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయనా, మరి పుట్టు గుడ్డివాడైనటువంటి ఆ వ్యక్తిని నాయన సిలోయం కోనేటి దగ్గరికి పంపించి నాయన స్వస్థత కలిగించే విధంగా మీరు చేశారు. ఇదిగో నాయన ఈ వాక్యం మా యొద్దకు పంపించి అయా నీ ద్వారా మాకు స్వస్థత ఇవ్వడానికి కృప చూపిస్తున్నాం. ఇలాంటి వారు ఎవరైతే అంధత్వం కలిగి నిన్ను చూడలేని వారిగా ఉంటా ఉన్నారో వారిని మీ స్వస్థపరిచి కృప చూపించి సహాయం చేయమని నజరైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. టెలివిజన్లో వాక్యం విన్న తర్వాత మాత్రమే ఫోన్ చేయండి. మీరు నెంబర్ నోట్ చేసుకోండి, స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ నోట్ చేసుకోండి. వాక్యం వస్తూ ఉండగా దయచేసి ఎవ్వరు కూడా మరి ఫోన్ చేయొద్దు. కార్యక్రమం అయిన తదుపరి మీరు ఫోన్ చేయవలసిందిగా ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను, ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ
చేయి విడుచునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానమైనవాడు అవమానపరచడు నిన్ను ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు అన్వయించుకోని పరిస్థితిలో నీవు ఉంటే ఆ బ్రతుకు నిష్ప్రయోజనమే నిష్ఫలమే ఉపయోగము లేనిదే ఈ దేవుడు నీతో సూటిగా నీతోనే నీ హృదయమునే బలపరచునంతగా ఒంటరి పోరాటం విసుగురెగిన పొందిన పిలుపే భారమై నీవులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోను చెప్పండి పిలచిన దేవుడు నన్ను మరచిపోనా సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నా కన్నీరు అందరూ స్వరము తెరిచి నన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నా కన్నీరు తులచును అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను సంగమా ఓ సంగమా నీ దేవుడు నీ వైపు చూస్తూ ఉండగా ఆయన నీ తన స్వరము చాటున నిన్ను మహోన్నతిని చాటున నివసించువాడిగా సర్వశక్తుని నీడన విశ్రమించువాడిగా సహోదరులారా సంగమా దేవుని రక్తంతో కడగబడి నాటబడిన జనమా నీ వైపుగానే ప్రభువు ఎదురు చూస్తూ నీ కోసం ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఆయన మహిమకు ఆయన ఘనతకు దేవుని పిల్లలారా ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.